గైస్ వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు ఎవరైనా చూసుకోకపోతే డైరెక్ట్గా పీడిఎఫ్లు అనేవి మన ఛానల్లో లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి చూసుకోండి. అండ్ కట్ ఆఫ్ వివరాలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మనం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ ఏపీలో జనరల్ కేటగిరీలో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీమేల్కి 77.2. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రీవియస్గా మనం అనుకున్నట్టు 1:1.15 వేకెన్సీ అనేది తీయలేదన్నమాట. ఒక పోస్ట్కి జస్ట్ 8 మందినే క్వాలిఫై చేశారు. సో దానివల్ల కట్ ఆఫ్లు అనేవి కొంచెం పెరిగాయి. చూసుకోండి, మ్యాక్సిమం ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఒక పోస్ట్కి 15 మందిని పీటీకి పిలిచేవాళ్ళు. సో ప్రజెంట్ అనేది 8 మందిని మాత్రమే పిలిచారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి జనరల్ డిస్ట్రిక్ట్లో ఈడబ్ల్యూఎస్కి 77 ఉంది. అండ్ ఓబీసీకి 91.5 ఉంది, ఎస్సీకి 82.9 అండ్ ఎస్టీకి 82.41 అండ్ అన్రిజర్వ్డ్కి 82.82 ఉంది. అదేవిధంగా నక్సల్ ఏరియా చూసుకుంటే ఫీమేల్ ఏపీ ఈడబ్ల్యూఎస్కి 42.7 ఉంది, ఓబీసీకి 85.1 ఉంది అండ్ ఎస్సీకి 56.84 ఉంది అండ్ ఎస్టీకి 65.85 ఉంది అండ్ యూఆర్కి 86.57 ఉంది. అండ్ అదేవిధంగా మనం తెలంగాణ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ ఫస్ట్ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 ఉంది, ఓబీసీకి 79 అండ్ ఎస్సీకి 67, ఎస్టీకి 99 అండ్ యూఆర్ వాళ్ళకి 82. ఎస్టీ అనేది లేడీస్కి చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మనం ప్రీవియస్గా కట్ ఆఫ్ చెప్పినప్పుడు కూడా ఆల్మోస్ట్ 90లో ఉంటుందని చెప్పాం. సో 99.25 అనేది ఉన్నది. అదేవిధంగా నక్సల్లో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి 43 ఉంది, ఓబీసీకి 58 ఉంది, ఎస్సీకి 59 ఉంది అండ్ యూఆర్కి 62.4 ఉంది. ఇవి ఫీమేల్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ మేల్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ మేల్ తెలంగాణ మీరు చూడండి. తెలంగాణలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటే 40 తీశారు, ఓబీసీకి 77 ఉంది అండ్ ఎస్సీకి 66 ఉంది, ఎస్టీకి 97 అండ్ యూఆర్కి 78 ఉంది. అదేవిధంగా నక్సల్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి 40 ఉంది, ఓబీసీ 70, ఎస్సీకి 51 ఉంది, ఎస్టీకి 82 ఉంది, యూఆర్కి 71 ఉంది. అండ్ ఏపీ చూసుకున్నట్టయితే అండ్ మీరు ఇక్కడ చూడండి, ఏపీ నుంచి చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 67 ఉంది జనరల్ డిస్ట్రిక్ట్ అండ్ ఓబీసీ వాళ్ళకి 86, ఎస్సీ వాళ్ళకి 76, ఎస్టీ వాళ్ళకి 75, యూఆర్ వాళ్ళకి 84 ఉంది. అండ్ నక్సల్లో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి 40, ఓబీసీకి 78, ఎస్సీ వాళ్ళకి 50 ఉంది, ఎస్టీ వాళ్ళకి 62 ఉంది అండ్ యూఆర్కి 79 అనేది ఉన్నది. సో ప్రజెంట్ కట్ ఆఫ్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. అండ్ మేబీ చెప్పలేము, యాక్చువల్గా 1:1.15 తీస్తారు అనుకున్నాం, బట్ జస్ట్ 1:8 మాత్రమే తీశారు. సో దీనివల్ల ఇన్ కేసు ఎవరైనా కేసు కానీ ఏదైనా వేస్తే నెక్స్ట్ ఇంకో లిస్ట్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం జాబ్ రావడానికి మాత్రం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఒక పోస్ట్కి 15 మందిని తీసేవాళ్ళు, జస్ట్ ఇప్పుడు ఒక పోస్ట్కి 8 మందిని మాత్రమే తీశారు. అండ్ ఎస్ఎస్ఎఫ్ వాళ్ళకి చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట కట్ ఆఫ్. ఎస్ఎస్ఎఫ్కి మనకి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండదు, ఓవరాల్ ఇండియా వైజ్గా తీస్తారు. సో ఓబీసీ వాళ్ళు ఇక్కడ చూడండి, ఎస్సీ వాళ్ళలో 138.2 అండ్ ఎస్టీకి 130, ఓబీసీకి 144, ఈడబ్ల్యూఎస్కి 143, యూఆర్ వాళ్ళకి 146 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 62 అనమాట. అండ్ ఇది ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ అనమాట. ఎస్ఎస్ఎఫ్ రావాలంటే ఈ కట్ ఆఫ్లు క్రాస్ అయ్యి ఉండాలి. సో అప్పుడు ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు రిజల్ట్ కానీ ఎవరైనా చూసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అందులో మీకు మొత్తం అన్ని పీడిఎఫ్లు అవైలబుల్గా ఉంటాయి. సో అందులో చూసుకోండి. ఏమైనా రిజల్ట్ కోసం కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ.